వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పెడన్లో గోవధపై కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిషేధాజ్ఞలు కఠినంగా అమలు చేస్తామని సిఐ నాగేంద్ర ప్రసాద్ హెచ్చరించారు. పెడన పోలీస్ స్టేషన్లో పిఎస్ కమిటీ సమావేశం జరిగింది. గతేడాది గోవధ కేసు నమోదు కావడంతో పెడనపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిఐ తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్ 6 నుంచి 10వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పోలీస్ రెవెన్యూ శాఖలు వెల్లడించాయి. ఆముదాల వలస పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో ఉపయోగం పడతాయని నేతలు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలాజీ ప్రసాద్, టీడీపీ నాయకులు ఎం రమేష్, గీతా విద్యాసాగర్, బి గోవింద, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆముదాల వలస రైల్వే స్టేషన్లో ఎస్కలేటర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని నూతనంగా చేపడుతున్నారు. స్టేషన్లో ఇప్పటికే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు 2 ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్నందున మరో ఎస్కలేటర్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇది త్వరలోనే అందుబాటులోకి రానుంది. మొవ్వ మండలం కాజా గ్రామంలోని పాత వంతెన శిథిలావస్థకు చేరుకుంది. వంతెన పక్కనే ఉన్న మరో బెయిలీ ప్లాట్ఫామ్ వంతెనను R&B అధికారులు తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. పాత వంతెన శిథిలావస్థకు చేరడం, ఇనుప రేకుల వంతెనకు మరమ్మతులు చేపట్టడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఇనుప రేకుల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. విశాఖలో ఎండలు మండిపోతున్నాయి. 35 డిగ్రీలకు చేరుకుంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నానికి ఎండ మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించింది. వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర వర్గాలకు కూడా విస్తూ ఉండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మాడుగుల మోదమాంబ కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా జరిగింది. కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో మణిస్వామి దంపతుల సహకారంతో స్వామివారి దగ్గర ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు జరుగుబిల్లి అప్పయ్య శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల మండలం మనపులోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి యోగాంధ్ర ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 నుంచి 8 వరకు సామూహిక యోగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగి యోగా ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని తెలిపారు. అనంతరం బెలూన్లు ఎగరవేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డు జంక్షన్ నందు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీపూజ, మున్సిపల్ కమిషనర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సినీ నటి అనన్య నాగిల్ల ఉదయం భీమవరం పట్టణంలోని మెంటేవారి తోటలో విజయ గణపతి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు ఆమెకు సత్కారం చేశారు. ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులు సెల్ఫీలు తీసుకోవడంలో మునిగిపోయారు. స్వామి దర్శనం ఎంతో ఆనందంగా ఉందని అనన్య తెలిపారు. రాజమండ్రి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్క వీధిలో ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల రోడ్డులో డ్రైనేజీ నిర్మాణం పనులు ఆర్ఎంసీ అధికారులు చేపట్టారు. ఆదిత్య మహిళా కళాశాల, పద్మాలయ ఫైనాన్స్, గాంధీపురం 3 పార్క్ వరకు సుమారు 350 మీటర్ల మేర ఈ డ్రైనేజీ నిర్మించనున్నారు. దీంతో ఇప్పటి వరకు సరిగ్గా లేని డ్రైనేజీ వ్యవస్థతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, దీర్ఘకాలిక సమస్య తీరిందని కాలనీ వాసులు పేర్కొన్నారు.